వెల్కమ్ టు ఆర్కే తెలుగు. మాటకారిగా పేరుగాంచిన ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు, కులామతాల గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే పార్థసారథితో పాటు పక్కనే ఉన్న కూటమి నాయకులు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ దళిత సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాయి. అసలు ఆదోనిలో జరుగుతున్న క్యాస్ట్ పాలిటిక్స్ ఏంటి? ఎమ్మెల్యే అంతలా ఎందుకు టార్గెట్ అవుతున్నారు? గురుకృష్ణమ్మపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గురుకృష్ణమ్మపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. బయట మొన్న 16వ తేదీ ప్రజల వద్దకు పార్థసారథి అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ఆదోని మండలంలో కార్యక్రమాన్ని రూపొందించి గ్రామాన్ని తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు రూపొందించుకున్నారు. అందులో భాగంగా 16వ తేదీ దానపురం గ్రామానికి వెళ్లారు. కూటమిలో భాగస్వాములైనటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారంట. అందులో భాగంగా ఊరంతా పరిశీలన జరిగి ఊరంతా తిరిగిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేరుకొని అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో మరి స్థానిక మన ఎమ్మెల్యే గారు సర్పంచ్ని గౌరవంగా సర్పంచ్ రావయ్య అని పిలిచారు. ఆయన తొందర రాకపోతే క్రిస్టియన్ అనేది కూడా ఆయన సంబోధించారు. తదనంతరం ఇంకా రావయ్య అని మీరు పక్కన సూచిస్తున్నాడు రారా అని. పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలు కృష్ణమ్మ గారు చేయబడ్డ ఆయన ఎస్సీ అని చెప్పి పదే చెప్పడం వల్ల ఆయన కూడా అప్పటి వరకు చెయ్యి పక్కన చూపించినటువంటి చెయ్యి కింద చూపించి కింద నిలబడనే ప్రకారంగా ఆయన సూచించడం జరిగింది. ఇది మీడియాలో మొత్తం అంతా కూడా వైరల్ కావడంతో ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి అన్ని దళిత గిరిజన సంఘాలన్నీ కూడా మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా ఒక ఏకతాటికి వచ్చి జేఏసీగా ఏర్పడిన తర్వాత మరి ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ మరి ఆయన ఈ యొక్క జేఏసీ రూపకల్పన చేసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము మరి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని ప్రజా సంఘాలతో కుల సంఘాలతో కూడా ర్యాలీగా వచ్చి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరైతే అక్కడ ప్రథమ పౌరుడిగా ఉన్నాడో స్థానిక ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నటువంటి సర్పంచ్ మీద కుల వివక్షత చూపించినటువంటి వాళ్ళ పైన అది ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే సమక్షంలో జరగడం చాలా బాధాకరం విషయం. మరి అక్కడే జరిగినటువంటి అవమానాన్ని వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి లేదంటే నేను కిందికి వస్తానని చెప్పి లేదు పక్కన నిలబెట్టుకుని ఎస్సీ అయితేనే అని చెప్పి ఆయన పక్కన తీసుకుని ఆయన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించింటే ఇంత రభస జరిగేది కాదు. ఆయన కూడా గమ్ము నుండి ఎస్సీ అంటేనే మా దళిత సోదరిని అవమానించి దళితుల్ని అవమానపరిచే విధంగా నడుచుకున్నందుకు ఈ రోజు ఇంత పెద్ద తిరుగుబాటు పోరాటం జరగడం జరిగింది. మరి తదనంతరం కూడా ఆయన ఒక వర్గమైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు పక్కన పెట్టుకుని మరి ఎవరికైతే అవమానం జరిగిందో ఆ వ్యక్తిని వదిలేసి మరి ఆయన నేను క్షమాపణ కోరుతామని చెప్పి ఎమ్మెల్యే గారు మరి ఆయన సమక్షంలో కృష్ణమ్మ గారు కూడా క్షమాపణ చెప్పడం అది కూడా ఒక అవమానంగా భావిస్తున్నాము. వ్యక్తి లేకుండా క్షమాపణ చెప్పడం అది కూడా ఒక అవమానం అని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను పారిశుద్ధ కార్మికులు కాళ్ళు గడి తల మీద నీళ్లు చల్లుకున్నానని చెప్పి అవన్నీ కూడా రాజకీయ స్టంట్లు ఏమి వాటన్నిటి కూడా మీరు మంచి చేసే మంచి అన్నాము ఆ రోజుకి. ఈ రోజు మీ సమక్షంలోన శాసనాలు చేసే మీ సమక్షంలోనూ కూడా ఇలా కులావీక్ష జరగడం చాలా బాధాకరము. మరి దీనికి మీరు ఏమి బదిలిస్తారో దీనికి ఏ రకంగా మీరు స్పందిస్తారో మరి వెంటనే
మరి ప్రభుత్వం స్పందించి హోంశాఖ కానీ తర్వాత ప్రభుత్వం కానీ స్పందించి వీళ్ళని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అక్కడ మీడియా మొత్తం కూడా వచ్చింది, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇది పెద్ద వైరల్ అయింది. పక్కన కర్ణాటకలో కూడా తెలంగాణలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దీనికి స్పందించి వ్యతిరేకంగా రిప్రజెంట్లు ఇవ్వడం ఏమి ధర్నాలు చేయడం అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని వెంటనే స్పందించి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ దాంట్లో ఎవరైతే అక్కడ పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా దళిత గిరిజన ప్రజా సంఘాల జేఏసీగా ఏర్పడినటువంటి అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ వెంటనే మరి వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దశల వారీగా ప్రోగ్రాంలు తీసుకుంటూ చలో ఆదోని పిలుపును కూడా జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వదలుచుకుంటాం. కాబట్టి దీని ముందు కార్యక్రమాలు కూడా జేఏసీగా కూర్చొని అందరూ కూడా చర్చించుకొని మరి అలాగే బాధ్యుడు మరి ప్రథమ పౌరుడైన చంద్రశేఖర్ని కూడా ఆయన ఈ రోజు పబ్లిక్ గా చెప్పడం జరిగింది. నాకు చాలా అవమానం, ఇది నా జాతికి కూడా అవమానము, నాకు జరిగినటువంటి అవమానము యావత్ మా దళిత సర్పంచ్లు ఎవరికి కూడా జరగకూడదని చెప్పి ఆయన గంటపదంగా చెప్పడం జరిగింది. దీని అందరూ కూడా దళితులంతా కూడా ఏకతాటికి వచ్చి ఖండిస్తున్నామని చెప్పి వెంటనే సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు, హోంశాఖ అందరూ కూడా స్పందించి వెంటనే ఈ యొక్క మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుకి మా మిత్రుడు చంద్రశేఖర్ సర్పంచ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుని వాళ్ళు పరిధిలోకి తీసుకొని లేదా సుమోటో కింద కేసు బుక్ చేసి వాళ్ళపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా పేరు టి వీరేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి.